మరొకసారి మీకు అందరికీ శుభాలు. మరి ఏది నిజమైన దైవారాధన? ఏది నిజమైన దైవారాధన అంటే ఆరాధన అనగా ఏమిటి? ఈరోజు క్రైస్తవులుగా మనమంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆరాధన అనగానే ఒక నోటి ద్వారా దేవుడి నామాన్ని ఘనపరచడం, ఒక ప్రార్థన చేయడం, ఒక పాట పాడడం, దేవుని నామమును స్తుతించడం, పదే సార్లు దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పడం అనేది ఈరోజు ఆరాధన అనేటువంటి ఇదిగా భావిస్తున్నారు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నిజమైన దైవారాధన, దేవుణ్ణి ఎలా మనం ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి ఎలా మనం గణపరుస్తున్నాం, మనసారా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, లేదా మన ఆరాధన మన దగ్గరే ఉండిపోతుందా? బైబిల్లో మనకు చాలా సందర్భాలు కనబడతాయి. ఒకసారి మనము యెషయా గ్రంథానికి వెళ్ళినట్లయితే పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గారు 29వ అధ్యాయము 13వ వచనంలో ఒకసారి చూద్దాం. ప్రభువు ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నారు. ఇక్కడ యెషయా గారి ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఈ ప్రజలందరూ కూడా అప్పటికే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా నోటి మాట ద్వారా దేవుని ఎదురుకు వస్తున్నారు. నోటి మాట ద్వారా దేవుని ఎదురుకు వస్తున్నారు. ఈ పెదవులతో దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఈ పెదవులతో దేవుణ్ణి గణపరుస్తున్నారు. అలాంటి గణపరుస్తున్న వారు హృదయాలు మారడం లేదు, మనస్సు మారడం లేదు, అలవాట్లు మారడం లేదు. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో అది విడిచిపెట్టడం లేదు. కానీ పెదవులతో మాత్రం దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఇక్కడ దేవుడు చాలా బాధపడుతున్నాడు. దేవుడు చాలా బాధపడుతున్నాడు. మనము ఎంతకాలము మనసు మారనేటువంటి ప్రార్థనలైనా, బోధైనా, అలాగనే పాట అయినా, దాని ద్వారా దేవునికి మహిమ లేదు, దాని ద్వారా దేవునికి ఘనత లేదు. మనం ఏదో ఈ భూమి మీద సమాజంలో దేవుణ్ణి స్తుతిస్తున్నాము, దేవుణ్ణి ఘనపరుస్తున్నాము, ఈ నోటి మాట ద్వారా దేవుని వద్దకు వస్తున్నాం. కానీ హృదయం అనేది దేవునికి దూరంగా ఉందట. అంటే హృదయం మారడము లేదు. అలాగే వారు నా ఎడల చూపు భయభక్తులు ఉన్నాయే, మానవుల విధులను బట్టే నేర్చుకున్నారు. వారు మానవుల విధిని బట్టి నేర్చుకున్నారు. మానవుల విధులు ఏంటి? ఆచారాలు, సాంప్రదాయాలు, అలవాట్లు, వీటికే పెద్దపేట వేస్తున్నారట. కానీ హృదయం దేవునికి ఇవ్వడం లేదు, హృదయంలో దేవునికి స్థానం ఇవ్వడం లేదు అని క్రీస్తు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఈరోజు క్రైస్తవులుగా యేసు ప్రభువారు వచ్చే నాటికి కూడా 2000 సంవత్సరాల క్రితం అప్పటికి కూడా తెలియబడని ఆరాధన. ఏ ఆరాధన? తెలియబడని ఆరాధన దేవునికి చేస్తున్నారట. తెలియబడని ఆరాధన ఏంటి? కొంతమంది స్వేచ్ఛారాధన, కొంతమంది దేవదూత ఆరాధన. ఇప్పుడు
దేవునికి ఎవరు కావాలి, ఎలాంటి వారు కావాలి, ఎవరు ఆరాధన స్వీకరిస్తాడు అని అంటే, అందరూ లేచి నిలబడదాం, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి కనపరుద్దాం అని 10 సార్లు అయ్యా నువ్వు మంచోడు అయ్యా, నువ్వు మంచోడు అయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా అని 10 సార్లు ఒకే మాటను ఆరాధన అనే పేరుతో వల్లించడం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. దాన్నే స్తుతి ఆరాధన అంటారు, దాన్నే స్తుతి ఆరాధన అంటారు. అలా ఉన్న దేవునికి 10 సార్లు ఆయన పేరు పెట్టి, నువ్వు సర్వశక్తి గల దేవుడువు, నువ్వు సర్వశక్తి గల దేవుడువు, నువ్వు మహోన్నతుడువు, నువ్వు మహోన్నతుడువు, అలాగే సైన్యాలకు అధిపతి యెహోవా అని ఒకే మాటను 10 సార్లు వల్లించడం ద్వారా ఇది ఆరాధన. ఈ ఆరాధన దేవుని ఎదుగు చేరుతుందా అని మనం ఆలోచించగలిగినట్లయితే, దేవుని పిల్లలారా, దేవుని యొక్క మనస్సును ఎరగాలి, దేవుని హృదయాన్ని ఎరగాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అలా ఎవరైతే చేస్తారో అది నిజమైన దైవారాధన. అలాగా ఈరోజు యెషయా కాలం నాటికి కూడా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వకుండా మానవులు కల్పించే పద్ధతులు అంటే బైబిల్లో లేనివి, ఇవి దేవోపదేశములు, అంటే దేవుడు ఉపదేశించాడు, దేవుడు చెప్పాడు అని ఆ అలవాట్లు, ఆ ఆచారాలు, ఆ పద్ధతుల్ని తీసుకొని వస్తున్నారే తప్ప ఇంతకిది బైబిల్ గ్రంథంలో ఉందా, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడా, అందులో రాయబడ్డాదా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త లేకుండా ఆరాధన చేస్తున్నారు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో కోటాను కోట్ల దేవదూతలు దేవుని ఎదుట ఆరాధన చేస్తున్నాయి. యెషయా గ్రంథంగా వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నారట. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండగా. ఇప్పుడు పరలోకంలో దేవుని దగ్గర కోటాను కోట్ల దేవదూతలు, వారు 6 రెక్కలు, ఒక 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటున్నాయి, ఒక 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నాయి, ఒక 2 రెక్కలతో ఎగురుతున్నాయి. అలాంటి ఆ దేవదూతలు దేవుని దగ్గర ఆరాధన చేస్తున్నారట. ఏమని ఆరాధన చేస్తున్నారంటే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో మంచి పాటలు పాడుతున్నారట, మంచి పాటలు పాడుతున్నారట. అలాగే ఆ పాటలు మనం ఏం పాడుతాం? స్తుతి ఆరాధన అని చెప్పేసి ఏం పాటలు పాడుతాం మనం? స్తుతి ఆరాధన అని ఏదో పాట పాడతాం, ఆరాధన అని పేరు వచ్చే పాట పాడతాం, దాన్ని స్తుతి ఆరాధన అంటాం. మరి అక్కడ పరిశుద్ధుడు, పరిశుద్ధుడని, సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నదని వారు గొప్ప స్వరముతో వారు పాటలు పాడుతుంటే అక్కడ ఏం జరుగుతుందట? గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయట. గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయి. ఏమండి, అంత చక్కగా పాడుతుంటే ఇప్పుడు దేవుడు పొంగిపోతున్నాడా? దేవుడు ఆనందిస్తున్నాడా? దేవుడు భలే ఆరాధన, భలే నన్ను స్తుతిస్తున్నారని దేవుడు వాళ్ళకి చెబుతున్నాడా, లేకపోతే ఆయన బాధపడుతున్నాడా అంటే అక్కడ మనం ఆలోచించినట్లయితే అక్కడ ఆయన బాధపడుతున్నట్టే కనబడుతున్నాడు. నా నిమిత్తము
ఎవరు వెళ్ళును 8వ అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని. యెషయా కూర్చిన దర్శనంలో దేవుడు అంటున్నాడు, మా నిమిత్తము ఎవరిని పంపెదను భూమి మీదకి, మా నిమిత్తం మా తరపున ప్రతినిధులుగా ఎవరు వెళతారు భూమి మీదకి, ఎవడు పోతాడు అని ప్రభు సెలవిస్తూ ఉంటే, అప్పుడు అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. అంటే ఇప్పుడు యెషయా ప్రవక్త నేను పాపాత్మును అని తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, తన పాపాలు కడగబడినప్పుడు నేను వెళతాను, లోకంలోనికి వెళతాను అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకొందురు, నిత్యము చూచుందరు కానీ తెలుసుకొనకొందురు. అంటే నిత్యము వింటారట, నటిస్తారు కానీ దాన్ని తెలుసుకున్నారు. ఏం వింటున్నారో దాని ఇంటికి వెళ్ళి నెమరు వేసుకోరు, ఏమో దాని ప్రకారంగా బ్రతకరు. నిత్యం వింటారు కానీ వారు గ్రహింపు లేదు, నిత్యము చూస్తారు కానీ దాన్ని తెలుసుకొనకొందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారు చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. వారు వినడం లేదు. అంటే మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, ఆయన తరపున పని చేయాలి. ఎవరి తరపున? దేవుని తరపున పని చేయాలి. ఈరోజు భార్య భర్తలుగా భర్తని భార్య ఏమంటుందంటే, నాకు నువ్వు మంచి భర్త దొరికావయ్యా, నీ అంతటి అందగాడు నాకు ఎక్కడ దొరకలేదయ్యా అని భార్య 10 సార్లు భర్తని గొప్ప చేస్తూ ఉంటే భర్తకి ఎలా ఉంటుంది? చిరాకు వస్తుంది. అంటే చిరాకు అనిపిస్తుంది. గడిగడికి అనేక సందర్భాల్లో భర్తని గొప్ప చేస్తూ, నువ్వు గొప్పోడువు, నువ్వు గొప్పోడువు, నువ్వు గొప్పోడువు, నువ్వు మంచోడువు, నువ్వు మంచోడువు, నువ్వు మంచోడువు అని అలా 10 సార్లు 100 సార్లు మాట్లాడుతుంటే భర్త పొంగిపోతాడా? గొప్ప అయిపోతాడా? భర్తకి ఏమైనా మేలు జరుగుతుందా? ఉదయం నుండి సాయంత్రం వరకు గట్టిగా భర్తని నువ్వు మంచోడు నీ మంచోడు అని చెబుతుంటే భర్తకి చిరాకు వస్తుంది. ఏముండి దెబ్బలాడుతాడు, లేకపోతే గసిరేస్తాడు. కారణం ఏంటి? ఆయన ఆకలి తీర్చాలి భార్య, ఆయనకి అవసరాన్ని తీర్చాలి భార్య. అవసరం తీర్చకుండా, వండి పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, గడిగడికి అనేక సందర్భాల్లో ఆడిందే ప్రతి మాట ఆడుతుంటే భర్తకి ఏమైనా సంతోషం ఉంటుందా? సంతోషం ఉండదు. భార్య భర్త రాగానే భర్త కావలసిన ప్రతి దాన్ని పెడితే ఆ భర్త ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. 3 పూట్ల చక్కగా వండేసి భర్తకి పెడితే ఎంత బాగుంటుంది. ఈరోజు ఏది నిజమైనటువంటి దైవారాధన? ఎవరు ఆయన పని చేస్తున్నారు? ఎవరు నశించిపోయిన ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నారు? ఎవరు సువార్తకు వెళుతున్నారు? ఎవరు సత్యాన్ని బోధిస్తున్నారు? ఎవరు ఒక మనిషిని దేవునికి మళ్ళిస్తున్నారు? ఇది నిజమైన దైవారాధన. ఇది చేయకుండా, ఒక ఆత్మను రక్షించకుండా, మన పాపాలను ఒప్పుకోకుండా ఎన్ని సంవత్సరాలు మనం పాటలు పాడినా 2025 అయిపోతుంది, 2026 వస్తుంది, కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం, కొత్త వాగ్దానాలు అంటాం. ఆ వాగ్దానం తీసుకొని ఒక మాట పట్టుకొని ఆ మాట ప్రకారంగా నా జీవితం మారిపోతుంది, నా జీవితంలో ఆ వాగ్దానం నెరవేరుతుందని ఎంతమంది నమ్మడం లేదు. బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో సంగతులు మనం నేర్చుకోవడానికి, మనం తెలుసుకోవడానికి, మనం మనసు మారడానికి ఈ బైబిల్ చదవాలి. ఇందులో ఉన్న బోధిస్తున్న ప్రతి బోధ వినాలి,
మనం పరిపూర్ణంగా మార్చబడాలని దేవుడు కోరుకుంటే ఒక్క వాగ్దానం తీసుకొని ఇది నా జీవితంలో నెరవేరుతుందని దాన్ని నమ్మి నీ జీవితాన్ని నిత్యాగ్నిదండకు వెళ్ళిపోవడం అనేది అమాయకత్వం కాదా? అలా ఏమైనా నెరవేరుతుందా పోని? అందులో వ్రాయబడినవన్నీ కూడా మంచి మాటలు రాస్తారు, కానీ అందులో ఒక్కటి దేవుని పని చేయమని, లేకపోతే శిక్షించేటువంటి దేవుని మాటలు ఉన్నాయని అలాంటి మాటలు రాస్తారా? అలాంటి మాటలు ఇస్తారా? నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నీదైపోద్ది వాగ్దానం 2026. నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళా నిన్ను కాపాడుతాడు. యాక్సిడెంట్ జరగదా? ఏమైనా నీకేమైనా సమస్య రాదా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ స్థలం నీదేనా? అది ఎవరు రాశారు? ఎవరికి రాశారు? ఎవరితో చెప్పారు? అది ఏ కాలానికి చెందింది? ఇది అవసరం లేదా? సంవత్సరం వాగ్దానం సరిపోద్దా? ఇది అమాయక భక్తి కాదా? ఇది అలవాటు భక్తి కాదా? ఇది ఆచార భక్తి కాదా? దేవుని పిల్లలారా, తెలుసుకోవాలి, మనం ఆలోచన చేయాలి, మనం బైబిల్ని మనము సమయాన్ని వెచ్చించి చదవాలి, మనం అనేక సంగతులు మనం వినాలి. అప్పుడు మన మనసు మారుతుంది. మన హృదయం ఎందుకు దూరంగా ఉంటుంది? అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు ఇవేనా? ఇలా ఉంటే మనం మారుతామా? మార్పు రాదు. నీకు ఎప్పుడు మార్పు వస్తుంది? బైబిల్ చదివితే, బోధ వింటే. కనుక అలాగ మనము సిద్ధపడాలి. ఇక్కడ మా నిమిత్తం ఎవడు వెళ్తాడు లోకంలోనికి? నేను వెళతాను. యేసుప్రభు దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా తొండలు జనాలు వచ్చేస్తున్నారు. ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నారట? ఆయన ఆహారం పెడతారని, మంచి చేపలు, మంచి రొట్టెలు, భోజనం పెడతాడని, ఆయన దగ్గరికి వెళ్తే ఏ రోగమైన బాగు చేస్తున్నాడని చాలామంది వస్తూ ఉంటే ఆయన అలాగే బాగు చేస్తున్నాడు, అలాగే ఆహారం పంచి పెడుతున్నాడు. ఇక రాత్రి అనేది పాకం ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు తండోపతండుగా పారిపోతున్నారు. ఒకరోజు ఆయన వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంతమంది జనసమూహం వచ్చి యేసుప్రభు వారిని శిష్యుల దగ్గర అడుగుతూ ఉంటే ఆయన వెతికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చదువుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త ఆయన ఇతర సమీప గ్రామములను నేను ప్రకటించినట్లు వెలుదుము రండి అని ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పాను. ఆయన వచ్చిన పని శరీర సంబంధమైన రోగాలను బాగు చేయడానికి నేను రాలేదు. అది తాత్కాలికమైనది. ఆత్మ సంబంధమైన రోగాలను నేను బాగు చేయడానికి వచ్చాను. మిమ్మల్ని బాగు చేసుకుని ఉండిపోతే నేను దేవుణ్ణి ఆరాధించిన వాడిని కాదు. గనుక నేను ఇతర సమీప గ్రామాలకి వెళ్ళాలి. ఇది కాదు ప్రాముఖ్యమైనది. ఏది ప్రాముఖ్యమైనది కాదు? రోగగ్రస్తులను బాగు చేయడం, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం ప్రాముఖ్యమైనది కాదు. అనేకమైనటువంటి ఆత్మలు నశించిపోతున్నాయి, వారికి వెళ్ళి సువార్త ప్రకటన. ఇది ఆరాధన. ఆయన చిత్తాన్ని గైకొనాలి. ఆయన చెప్పిన ప్రతి మాట మనం పాటించాలి. అది నిజమైన దైవారాధన. అలా చేస్తున్నామా? అలా మన జీవితాలను సరి చేసుకుంటున్నామా? దేవుని పిల్లలారా, ఒక మాట మనం చూడగలిగినట్లయితే ఒకసారి కొలస్సీలు రాసిన పత్రికలో మనం ఇప్పుడు వాక్య భాగాన్ని చదివాం. ఒకసారి కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అందరూ బైబిల్ తీసుకుని 2వ అధ్యాయము. కాబట్టి అన్నపానముల విషయంలో నేను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినముల వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చిన ఎవరికి నీ అవకాశము ఇయ్యొద్దు. ఇక్కడ చెబుతున్నాడు చాలా సందర్భాల్లో చాలా ఆచారాలు, పండగలని, ఏవండి అలవాట్లని, విశ్రాంతి దినం అని, అమావాస్య అని, అలాంటి వాటికి మీరు అవకాశం ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
అలాగే ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. ఇవి వస్తాయి, వద్దన్నా చేస్తారు, పండుగలు వద్దన్నా చేస్తారు, ఆచారాలు వద్దన్నా చేస్తారు. అందులో నిజ స్వరూపం లేదు, అందులో నిజ స్వరూపము లేదు. మరి అక్కడ నిజ స్వరూపము ఇది రాబో వాటి ఛాయే కానీ క్రీస్తులో నిజ స్వరూపము ఉంది. క్రీస్తులో నిజ స్వరూపము ఉంది అంటే క్రీస్తు జీవితాన్ని మనము చూడాలి. క్రీస్తు 33.5 సంవత్సర కాలంలో 3.5 సంవత్సర కాలంలో ఆయన ఎలా పని చేశాడు, ఎలా స్వార్థ ప్రకటన చేశాడు, ఎలా కష్టపడ్డాడు, ఇది మనం చేయాలా. ఆయనలో ఉందని అలా మనం చేయడానికి సిద్ధపడాలి తప్ప ఆయన గొప్పోడు, ఆయన గొప్పోడు, ఆయన గొప్పోడు, ఆయన మంచోడు 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 ఎన్నిసార్లు కేకలేసినా, ఎన్నిసార్లు గొప్పగా ఆయన గురించి చెప్పినా ఆయనకి ఆనందము లేదు. ఆయన బాధపడుతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. ఆయన బాధ ఏంటి? ఒక ఆత్మ రక్షింపబడాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఈ పని చేస్తున్నావా? చెయ్యాలి. వాక్యం నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. ఇది పని, ఇది పని. ఇలా చేస్తే ఆయన ఇష్టపడతాడు. శరీరం ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ అదే రాయబడింది, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఎచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్ప చెప్పుకొనొచ్చు. దేవదూత ఆరాధన, దేవదూత ఆరాధన ఏంటి? ఈరోజు దేవదూత ఆరాధనే చేస్తుంది సమాజం. అక్కడ దేవదూతలు ఏం చేస్తాయి? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని గాన ప్రతి గానములు చేస్తుంటే ఎక్కడ కూడా దేవుడు పరిశుద్ధుడు 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 అని దేవదూత ఆరాధనే చేస్తున్నారు. అందుకు అంటున్నాడు అతి వినయాసక్తుడే. భక్తిపరుడులాగా పెద్ద భక్తిపరుడు అన్నట్టు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే దేవదూతలాగా దేవదూత ఆరాధన ఎచ్చగలిగి ఇష్టం. ఏమంటే తాను చూసిన వాళ్ళ గురించి అమ్మాయిలు వెళ్తారు కదండి, భలేగా ఉందండి అక్కడ ఆరాధనండి, ఏంటండి పరలోకాన్ని చూసి వచ్చినట్టు ఉందండి, అబ్బా ఆ ఆరాధన ఎలా ఉందట, పరలోకములో ఎలాగైతే ఆరాధన జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే ఆరాధన జరుగుతుందండి. బా నేను ఎంత అదృష్టవంతురాలను, నేను ఎంత అదృష్టవంతుడో అంటే తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారట. తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరకా ఉప్పొంగుచు. శరీర సంబంధమైన మనస్సు 10 సార్లు స్తుతి 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 అంటుంటే, గంతులు వేస్తుంటే, కేకలు వేస్తుంటే ఈ శరీరం కూడా భలే 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 ఈ శరీరం ఉప్పొంగుతుందట. అలా ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను నీ బహుమానమును అపహరింపనీయుకుడే. శిరస్సును హత్తుకొనని వాడు, శిరస్సు ఎవరు మనకి? యేసుక్రీస్తు. ఆయన హత్తుకొనని వాడెవడను నీ బహుమానమును అపహరింపనీయుకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వశరీరం కేల చేత నరముల చేత పోషింపబడి అతుకుబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఇంకా 23 అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేశ విషయంలోను జ్ఞానరూపకమైనవి అంచబడుచున్నవే కానీ శరీరాశ నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయడమని కావు. అలాంటి ఆరాధనలు స్వేచ్ఛారాధన, దేవదూత ఆరాధన, ఇలాంటి ఆరాధనలు ఎన్నదగినవి కావు. నిజ స్వరూపం ఎక్కడ ఉంది? క్రీస్తులో ఉంది. క్రీస్తును చూడాలి, క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తు ఎలా పని చేసినా మనం అలా పని చేయాలా, కష్టపడాలా, సువార్త చేయాలా, ఒక ఆత్మను రక్షించాలా. దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలా, ఎంత కష్టమైనా ముందడుగు వేయాలా, మన కష్టాలంతా పెట్టాలా. దేవుని కోసం మనము అలాంటి పనులు చేయకుండా ఆయన గొప్పోడు, ఆయన మంచోడని మనం ఎన్ని చెప్పినా దానివల్ల ప్రయోజనము లేదు. ఒక మాట ఒకసారి మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకి యేసు ప్రభువు వారు అలాగే సమరయ స్త్రీ యొక్క సంభాషణ గురించి మనకి అందరికీ కూడా తెలిసిన విషయమే, ఎన్నోసార్లు విన్నాం. కానీ ఒక్కసారి ఆ 4వ అధ్యాయంలో 20 వచనం చదువుతాం ఒకసారి. మా పితరులు అంటుంది, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని
ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా ఆమె ఆరాధన చెబుతుంది, అయ్యా నువ్వు ప్రవక్తని గ్రహించాను, నేను చేసిన ప్రతిక్రియలు చెప్పేశావు, అలాగనే మేము కోరుకుంటున్న మెస్సీ నువ్వేనయ్యా అని చెప్పేసి మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు. అప్పుడు ఆనాడు దినాల్లో యూదులు ఇజ్రాయేలీలు పర్వతాల మీద దేవుణ్ణి ఆరాధించేవారు. మొట్టమొదట ఏమండి కయ్యూను హేబేలు ఆరాధన చేశారు అర్పణలు అర్పించి. కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఇంకా ఆరాధన గురించి మనం ముందుకి వెళ్ళినట్లయితే యేసుప్రభు పుట్టినప్పుడు కూడా మొదట ఎవరు ఆరాధించారు? దేవదూతలు ఆరాధించాయి. ఆ తర్వాత ఎవరు ఆరాధించారు? గొల్లలు ఆరాధించారు. ఆ తర్వాత ఎవరు ఆరాధించారు? పూర్వదేశ జ్ఞానులు ఆరాధించారు. అంటే మ్రొక్కడం, ఆరాధన అంటే మ్రొక్కడం, సాగిలపడడం. అలాగనే ఆ చిత్తాన్ని చేయడం. వీళ్ళేం చేస్తారు చెప్పారు గొల్లలు లోకంలోకి వెళ్ళి. అలాగనే ఎక్కడ కూడా అప్పుడు యేసుప్రభు ఏమంటున్నారు, అమ్మ ఒక కాలం వస్తుందమ్మా, ఆ కాలమందు మీరు అనుకున్నట్టు ఈ పర్వతం మీద యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధించరు. అంటే పర్వతాల్లోన యెరూషలేములోన తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించారు. అంటే మీ ఆరాధన పురుష్టాప్ అయిపోతుంది. పర్వతాల దగ్గర యెరూషలేములోన ఆరాధన స్థలం అదే అక్కడికి వెళ్తే ఆరాధన అని మీరు అనుకుంటున్నారా? ఒకప్పుడు ఆ పితరుల కాలంలో పర్వతాల మీద ఆరాధన, అలాగనే మేమున్న కాలంలో యెరూషలేములో దేవాలయము సొలొమోను ద్వారా కట్టబడింది, అక్కడే ఆరాధన. ఎవరైనా ఆరాధించడానికి వచ్చాడు నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడు. ఆ ఆరాధన స్థలం అక్కడే ఉంది, అదే ఆరాధన అనుకుంటున్నారు కదా. అది కాదు, మీరు మీకు తెలియదాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది, అది ఇప్పుడునే వచ్చినది. తను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు, వెతుకుచున్నాడు. ఎలాంటి ఆరాధన? యథార్థంగా ఆరాధించేవారట, ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలి. ఆ కాలం ఇప్పుడే వచ్చి ఉన్నది, ఆ కాలము ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించే వారందరూ కూడా అలాంటి వారే కావాలి. యేసుప్రభు వారు ఆరాధన చెప్తున్నారు. ఏది నిజమైన ఆరాధన? ఇదిగో ఆత్మతోను సత్యంతోను. అంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్మతోను, సత్యం అంటే వాక్యముతోను. పరిశుద్ధాత్మతో మనం ఆరాధించాలా, వాక్యంతో ఆరాధించాలా? పరిశుద్ధాత్మతో వాక్యంతో ఆరాధించడం ఏంటి? వాక్యం ఏం చెప్తే కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పదవులతో కనపరుస్తున్నారు, వారి హృదయం దూరంగా ఉన్నది. అది దేవుడికి ఇష్టం లేదా? ఇష్టం లేదు. హృదయంలో దేవుడు ఉండాలి. ఎప్పుడు ఉంటాడు? బాప్తిని తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. అలాగే మనం పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు. మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు? పరిశుద్ధాత్మ రా 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 దిగు 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 అంటే ఆ దిగిపోతాడా? నువ్వు పిలిపోయినా కానీ దేవుణ్ణి నువ్వు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి. నేను పని మనిషిని మాట వింటారు కదా, మన దగ్గర పని మనిషి మన మాట వింటారు కదా. నువ్వు వచ్చే అంటాడు కళ్ళు తెరిసి. ఎక్కడే సంతరిస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పాస్టర్ గారు అంటారు, ఇదిగో ఇక్కడే మన మధ్యనే తిరుగుతున్నాడు కనబడినట్టు.
పరిశుద్ధాత్ముడు కనబడతాడా? కనబడ్డాడు. ఎక్కడే తిరుగుతున్నాడు, ఈయన మాత్రం తోస్తాడు, అందరు మాత్రం కలుపుయండి, కేకలేండి అంటాడు, గంతులేండి అంటాడు, రండి 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 రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు? మనం రక్షణ పొందినప్పుడు, బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. అక్కడ నుండి మనలో ఉండి మన అలవాట్లు, మన పద్ధతులను మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేదా మన అలవాట్లలో మనం పాపం చేస్తూ ముందుకెళ్తే ఆయన ఉండకుండా భ్రష్టాత్మలోనికి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మలు అంటే, అపోస్తుల కార్యం 5:28 మాట ఉంటుంది. ఒకసారి నేను ముగిస్తాను 2 నిమిషాల్లో. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము, అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 32వ వచనం. మేమును దేవుడు తనకి విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పింది. అంటే దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. మళ్ళీ పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడంటే, తనకి విధేయుల వారి మీదకి పరిశుద్ధాత్మ వస్తాడు. విధేయులు అంటే ఆయన చెప్పిన మాట వింటే నీళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఇది ఆరాధన. అంటే ఆయన మాట వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మాట వినకుండా నువ్వు వచ్చే 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 దిగిపో అంటే దిగిపోడు. అదంతా ఒక భ్రమ, భ్రష్టాత్మ, దుష్టాత్మ, అపవిత్రాత్మ చేస్తున్న కార్యక్రమాలు. కనుక మనం ఇక్కడ ఆలోచించగలిగినట్లయితే విధేయులైనప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకప్పుడు పరిశుద్ధాత్మ గురించి మనం చాలా చాలా విషయాలు, అపోస్తులు చేతులించిన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అలాగే విధేయులైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అప్పుడు మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని మనము ఆరాధించాలి. అలాంటి వారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అట్టి వారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రేమ దేవుని పిల్లారా, సహోదరి సహోదరులారా, ఏది నిజమైన దేవుని ఆరాధన అంటే ఆయన చెప్పిన ప్రతి మాట విని జీవితాన్ని సరిచేసుకొని ఆ పని చేసినప్పుడు అదే నిజమైన దైవారాధన. తప్ప ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞ చేయకుండా, ఆయన చెప్పింది చేయకుండా మనం ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఆయన పని చేయకుండా మనం ముందుకెళ్తే అదే ఆరాధన. స్వేచ్ఛారాధన అంటే నచ్చినట్లు ఆరాధిస్తే స్వేచ్ఛారాధన. దేవదూత ఆరాధన, రకరకాల ఆరాధనలు ఉన్నాయి. ఈ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? చివరి మాట దయచేసి ఎబ్రీ రాసిన పత్రిక ఒక మాట చెప్పేసి ముగించుకుందాం. దయచేసి 10వ అధ్యాయం 5వ వచనము ఒకసారి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటుని. యేసు ప్రభువు ఏం చెప్తున్నారయ్యా? నాకు శరీరం అమర్చావు, బలియు అర్పణ కోరలేదు, పాపరిహార పడదు నీకు అసలు ఇష్టమైనవి కాదు. నీ గ్రంథం చుట్టూ నన్ను కూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చు, ఇదిగో నేను దిగి వచ్చి ఉన్నాను. అంటే ఆయన చిత్తం ఈ భూమి మీద మనం జరిగించాలి. నిజస్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఆయన ఎలాగైతే చేశాడో, ఆయన ఎలాగైతే పనిచేశాడో, ఆయన ఎలాగైతే కష్టపడ్డాడో, ఆయన ఎలాగైతే ఆత్మల రక్షణ విషయంలో ప్రతిదినం కష్టపడ్డాడో, క్రైస్తులుగా మనం అలా పని చేయాలి. కనుక మనం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, నీవు నేను మనము ఈ శరీరంతో, ఈ దేహంతో, ఈ ఉన్నపాటున ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ నోరు, ఈ కళ్ళు, ఈ చెవులు ఆయన పని కొరకు ఉపయోగిస్తూ ఈ దేహాన్నంతటిని ఆయన పనిలో మనం నిమగ్నమవుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాడు తప్ప ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ సాంప్రదాయాలు దేవుడు చెప్పనవన్నీ మనం చేసి దేవునికి దూరం అయిపోయి అదే దైవారాధన అని మనము
అనుకుంటే మోసపోతాం. మన విషయాన్ని మనం గుర్తెరుగుదాం, మనం తెలుసుకుందాం. దేవుడు ఏదైతే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు రాయించాడో, అపోస్తులు ఏం చేశారో, ఆదిమ సంఘం ఏం చేస్తుందో, యేసుక్రీస్తు ఏం చేశాడో, అదే రీతిగా క్రైస్తవులుగా మనందరము మన భక్తిని మనం కాపాడుకుంటూ అనేకులు రక్షించడానికి నడుము కడితే, మనం ముందడుగు వేస్తే అదే నిజమైన దైవారాధన. అప్పుడు ఆయన ఆనందం, అప్పుడు ఆయనకు సంతోషం. మనం మారం, మన అలవాట్లు మారం, మన ఆచారాలు మారం, మన పద్ధతులు మారం. ఎంత భక్తి చేసినా దానివల్ల ప్రయోజనము లేదు. మార్పు చెందుదాం, దేవుని చిత్తాన్ని మనం నెరవేరుద్దాం. అందుకోసం దేవుడు మనకి ఈ జీవితకాలం ఇచ్చాడు. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఇక మీద కొద్ది కాలం బ్రతుకుతాం. ఈ కొద్ది కాలం నమ్మకంగా జీవిద్దాం. ఆయన చెప్పిన పని చేసి ఆయన మహిమపడదామని అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.